నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామివారిని దర్శించుకున్న కేరళ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్ చంద్రశేఖర్. అర్చకులు పూర్ణ కుంభంతో ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం. అన్నదాతలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం ఉపాధ్యక్షులు కొవ్వూరి త్రినాథ్ రెడ్డి విమర్శ. సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న తుమ్మలపల్లి రమేష్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామివారిని దర్శించుకున్న కేరళ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్ చంద్రశేఖర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మంతపల్లి ప్రముఖ పుణ్యక్షేత్రం మందేశ్వర శనేశ్వర స్వామివారిని కేరళ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ రవడ చంద్రశేఖర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మందేశ్వర శనీశ్వర స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి దారపురెడ్డి సురేష్ బాబు ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం పండితులు వేదాశీర్వచనం అందించారు. కార్యనిర్వహణ అధికారి సురేష్ బాబు స్వామివారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలను అందజేశారు. గత అక్టోబర్ 28వ తేదీన సంభవించిన మోంతా తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం ఉపాధ్యక్షులు కొవ్వూరి త్రినాథ్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో పండుతున్న ఏ పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదని మండపేట పట్టణంలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో త్రినాథ్ రెడ్డి విమర్శించారు. గత వైసీపీ పాలనలో ప్రభుత్వమే రైతుల తరపున పీఎం ఫసలీ బీమా ప్రీమియం చెల్లించి తుఫాన్ వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతుల ఖాతాలో సొమ్ములు జమ చేయడం జరిగిందని తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో సూపర్ 6లో భాగంగా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఎకరాకు 20,000 రైతు ఖాతా జమ చేస్తామని హామీ ఇచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చాలా మంది రైతుల ఖాతాల్లో సొమ్ములు జమ చేయకుండా మోసం చేస్తున్నారని త్రినాథ్ రెడ్డి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలాగున్నాయో ఒకసారి మీ అందరితోటి ఒకసారి షేర్ చేసుకుందాం ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రాష్ట్రంలో ప్రతి పంట కూడా ఏ పంట అయినా సరే అటు రాష్ట్రంలో పత్తి, వేరుశెనగ, మొక్కజొన్న మొత్తం ప్రధానమైన పంటలన్నీ కూడా దాదాపు కొబ్బరితో సహా మొక్కజొన్న, అరటి, ఆక్వా, మిర్చి మొత్తం అన్ని పంటలు కూడా కనీసం గిట్టుబాటు ధర కూడా కాదు కదా, మినిమం మనం ఏదైతే ఉందో అది దానికన్నా కూడా కిందకి వెళ్ళిపోయి మొత్తం దిగజారిపోయే పరిస్థితి ఉంది. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే కనీసం నేను పట్టించుకున్న నాదు లేదు. ఎందుకంటే ఇవి ఇంతకుముందే ఇలాంటి కొరతలు వచ్చినప్పుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రభుత్వంలో టమాటా ధర ₹10 వస్తే ఆ ₹10 కాదని చెప్పి కొని ₹5, ₹6 చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కింది. అది మీ అందరికీ తెలిసిందే. కొన్నదంతా 8 టన్నులు కొన్నారు. అప్పుడు
మొత్తం టోటల్గా ఫస్ట్ గ్రేడ్ వెరైటీ 6 రూపాయలు 7 రూపాయలకి అమ్మింది. అంటే మార్కెటింగ్ ఇంటెన్షన్ అనేది లేకుండా పోయింది. అలాగే రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ యొక్క పంటలను ఎప్పుడు కూడా కాపాడే ప్రయత్నం చేశారు తప్ప ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో మాత్రం ఖచ్చితంగా ఏమీ పట్టించుకోని పరిస్థితి. మన మోంతా తుఫాన్ వచ్చింది. మోంతా తుఫాన్కి ఎంత నష్టం జరిగింది? ఈవేళ ఒక ఎకరానికి 2300 రూపాయలు హార్వెస్టింగ్ అంటే కోతకు అయ్యేది. అలాంటిది ఈవేళ 3 గంటలన్నర పడుతూ ఉంది. 3 గంటలకి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దీన్ని ఏమాత్రమైనా పట్టించుకున్నారు. గింజ రాలిపోవడం కనీసం 20-25% గింజ రాలిపోయింది. దానివల్ల దిగుబడి తగ్గిపోయింది. ఈవేళ రైతులకి అందరికీ కూడా చాలా నష్టం చేకూరుతుంది. అయినప్పటికీ కూడా ఈ ఎన్యూమరేషన్ చేయడం అంటే ఏదైతే ఎన్యూమరేషన్ చేసి పంట నష్టం జరిగిందని చెప్పేదానికి వాళ్ళకి అరాకొరగా టైం అంటే రోజు పూటలో ఇచ్చేయాలని చెప్పి ఆజ్ఞ జారీ చేయాలి. ఇది ఎంతవరకు న్యాయం అండి? ఎంతవరకు ధర్మం అండి? మరి అలాగే ఇప్పుడు ఇవాళన్న పరిస్థితి చూస్తే మీకు కొబ్బరికాయ ధర 2500-2700 దాకా వెళ్ళిన ధర ఈవేళ 1200 రూపాయలు వెయ్యి 12,000 రూపాయలు వెయ్యికి 1000 కొబ్బరికాయల రూపాయలు ఇది కూడాను. అంచేత ఈ 12,000కి ఏ రకంగా ఇది అవుతుంది ఒకసారి ఆలోచన చేయమంటున్నాను. అలాగే రైతు భరోసా కింద మేము 46 లక్షలు ఇచ్చామని చెప్తున్నారు. మేము అంత ముందుండగా 53 లక్షల రైతులకు ఇచ్చాం. మిగతాది 7 లక్షల మందికి రైతులకు ఎగ్గొట్టారు. ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఇప్పుడు వరకు ఇన్పుట్ సబ్సిడీ లేదు. ఇన్పుట్ సబ్సిడీ అనేది ఏ పంటగా పంట గత ప్రభుత్వంలో ఇచ్చిన సందర్భం మీ అందరికీ తెలుసు. దాదాపుగా లేదంటే ఇన్పుట్ సబ్సిడీ కిందే 3,461 కోట్లు 3,261 కోట్లు ఇచ్చాం. అలాగే ఇన్సూరెన్స్ నిమిత్తం 7,802 కోట్లు ఇవ్వడం జరిగింది. అంటే ఇవాళ ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది అసలు కనీసం లేదు. అసలు ఇక్కడ ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళకి కూడా వాళ్ళు ఏ విధమైన క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్లను కూడా ఈ లాస్ చూపించకుండా వాళ్ళకు కూడా లేకుండా పోయింది. కట్టిన వాళ్ళే చాలా తక్కువ మంది, లేకుండా ఉన్నవాళ్ళు చాలా తక్కువగా కట్టడం వల్ల ఏమైందంటే మొత్తం ఈ సీసీ ఎక్స్పెరిమెంట్లు సరిగా లేక గవర్నమెంటే దీన్ని డిస్కరేజ్ చేస్తుంది. అసలు రైతుకి చేయకూడదనే ఒక ఉద్దేశంతో దుర్మార్గమైన పరిస్థితులు కేవలం పబ్లిసిటీ తోటే గవర్నమెంట్ నడుస్తుంది తప్ప రెండోది ఏమీ లేదు. నిజానికి పత్తి కొనుగోలు విషయంలో వస్తే ఎంత నష్టపోయారంటే గోళ్ళంత నష్టపోయారు. ఆత్మహత్యలు జరుగుతున్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఖచ్చితంగా ఇవన్నిటి మీద కూడా మీరు సమగ్రంగా చూసి రైతులకి ముందర ఇది వ్యవసాయక రాష్ట్రం. ఈ వ్యవసాయక రాష్ట్రంలో రైతుల గురించి మీరు వెనకడుగు వేస్తే వ్యవసాయం పైగా ఇంకోటి అంటున్నారు ఆయన వరి వేయకండి చాలా దండగా యూరియా వేస్తే మీకు క్యాన్సర్ వస్తుంది అని అంటారు. మరి ఏం వేయాలో మీరు చెప్పండి. ఏం వేయాలి? ఇక్కడ వరి కాకుండా ఏం వేయాలి? యూరియా బస్తాల గురించి పడిన పాటలు తెలుసు. క్యూ లైన్లో నిలబడి బాబోయ్ అని చెప్తున్నారు. ఇంకా రాయలసీమలో అయితే మరీ దారుణమైన పరిస్థితి. వాళ్ళకి ఒక బస్తా దొరకడం అంటే కష్టంగా ఉండేది. అది ఇవన్నిటిని కూడా మేము ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. ఒకవేళ చేయలేకపోయి మేము చేయలేదు అంటే మేము ఖచ్చితంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రశాంతి నిలయం వద్ద జరిగిన సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి సమాధిని దర్శించుకున్న జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ సత్యసాయి 1940లో తన 14వ ఏట అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అనే సేవ మార్గాన్ని పుట్టపర్తిలో ప్రారంభించారు. ఆయనకు జన్మభూమి కర్మభూమి పుట్టపర్తి. సత్యసాయి భక్తులు విద్యార్థులు సేవాదళ సహకారంతో సత్యసాయి శివైక్యమైన తరువాత 15 సంవత్సరాలుగా ఆయన చేపట్టిన సేవలను పారదర్శకంగా కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి సాయి గుణశేఖర్, జనసేన స్టేట్ ప్రోగ్రామింగ్ కమిటీ కోఆర్డినేటర్ తుమ్మలపల్లి సాయి చందు, మాదారపు వీరబాబు, రేవూరి శ్రీను, వీరబాబు మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. School boys, drummer band, get connected with vibrant rhythms and energy, that is spirit
అనకాపల్లి గ్రాండ్ విఎస్ ఫంక్షన్ హాల్లో చోడవరం లయన్స్ క్లబ్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంటైగుల డేవిడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల సమయంలో శాసనసభలో సభ్యులు ఏ విధంగా నడుచుకుంటారో విధి విధానాల పట్ల విద్యార్థులతో అవగాహన కల్పించేందుకు అమరావతి అసెంబ్లీలో మాక్ అసెంబ్లీ నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజల ద్వారా శాసనసభకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో ఏ విధంగా నడుచుకుంటారో, వారి కర్తవ్య నిర్వహణ ఏ విధంగా నిర్వహిస్తారో, చట్టసభలో శాసనాలు ఏ విధంగా రూపొందిస్తారు, సమస్యలపై ఏ విధంగా సభ్యులు చర్చిస్తారు అనే దానిపై విద్యార్థుల అవగాహన కల్పించడమే కాకుండా వారి ద్వారానే సభను నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఇందుకు సంబంధించి 175 నియోజకవర్గాల్లో గ్రామస్థాయి నుంచి పోటీలు నిర్వహించి నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఎంపిక చేశారని, అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న విద్యార్థులను మెరిట్ ద్వారా ఎంపిక చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చోడవరం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పూసర్ల సాంబశివరావు, నర్సయ్యపేట సర్పంచ్ నాగబాబు, లక్ష్మీపురం గ్రామ సర్పంచ్ గణపతి నాయుడు, వేపాడ సత్యనారాయణ, గనిరెడ్డి విద్యార్థులు కె పూజిత, రావడ నారాయణమూర్తి, కేఎస్ఎస్ మణికంఠ, స్నేహలత, జోస్యన, గీతిక మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, చోడవరం లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మాక్ అసెంబ్లీ అన్న ప్రోగ్రాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలల నుంచి విద్యార్థుల్ని, ప్రతి నియోజకవర్గం నుంచి ఒక విద్యార్థిని ఎంపిక చేసి 175 నియోజకవర్గాల నుంచి 175 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారిని ఆ నియోజకవర్గం నుంచి ప్రతినిధిగా అసెంబ్లీలో తీసుకొని ఈ విద్యార్థులతోనే శాసనసభను నిర్వహించడానికి ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గంలో చేరినటువంటి అనకాపల్లి, చోడవరం, మాడుగుల, పాయకురాపేట, యలమంచిలి, నర్సీపట్నం నియోజకవర్గాల నుంచి ఎంపిక కాబడినటువంటి మణికంఠ, నారాయణమూర్తి, జోస్న, పూజిత, గీతిక అన్న విద్యార్థులు ఈ మాక్ అసెంబ్లీకి ఎంపిక కావడం జరిగింది. మేము మాక్ అసెంబ్లీకి సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. లయన్స్ క్లబ్ చోడవరం వారి సహకారంతో మేము మాక్ అసెంబ్లీకి వెళ్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి మన అనకాపల్లి జిల్లా విద్యాశాఖ వారు మండల స్థాయిలోను ముందుగా వీళ్ళకి కాంపిటీషన్ నిర్వహించారు. తర్వాత నియోజకవర్గ స్థాయిలో కాంపిటీషన్ నిర్వహించి నియోజకవర్గంలో అత్యున్నత స్థానాన్ని పొందినటువంటి విద్యార్థుల్ని మాక్ అసెంబ్లీకి ఎంపిక చేసి ఈరోజు అనకాపల్లి విద్యాశాఖ తరఫున అమరావతికి పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం పిల్లలకి రాజకీయాల పట్ల, పాలన పట్ల మరియు ప్రజల పట్ల అవగాహన కలిగించే ప్రధానమైన లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఇంతటి ఘన సత్కారం చేసినటువంటి చోడవరం లయన్స్ క్లబ్ వారికి మా విద్యార్థుల తరఫున మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ ప్రోగ్రాంకి కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. దీనికి నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గౌరీపట్నంలో సోషల్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ధన్యవాదాలు. అనకాపల్లి గవరపాలెంలో ప్రసిద్ధి చెందిన శ్రీ వినాయక గౌరీ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ పిలావారి గౌరీ పరమేశ్వరుల అనుపు మహోత్సవం శనివారం ఘనంగా జరిగింది. అమ్మవారి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రత్యేక వాహనంపై అమ్మవారిని అలంకరణ చేశారు. పులివేషాలు, కోబ్రా డాన్స్లు, కోలాటాలు, తప్పిటడుగులు ప్రత్యేక ఆకర్షణగా మహాశివుడు వేషం భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ అనుపు మహోత్సవం గవరపాలెం పురవీధుల గుండా వెళ్లి శారదా నది తీరాన నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు కొనతాల రఘునాథ్, శాశ్వత చైర్మన్ భీమరశెట్టి వరాహనూకరాజు, అధ్యక్షులు భీమరశెట్టి మహాలక్ష్మీనాయుడు, కార్యదర్శి బుడ్డా శివ, కోశాధికారులు భీమరశెట్టి లక్ష్మీనారాయణ, కొనతాల కృష్ణ, ఉపాధ్యక్షులు పిలానాయుడు, సహాయ కార్యదర్శి బుద్ధ శ్రీను, సభ్యులు బుద్ధ శ్రీనివాసరావు, భీమరశెట్టి శ్రీనివాసరావు, బుద్ధ బలరాం నాయుడు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు జనసేన పార్టీ ఇస్తుందని నూతనంగా వేయబోతున్న కమిటీల నివేదికను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొనిదెల పవన్ కళ్యాణ్కు త్వరలోనే అందజేస్తామని కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ తెలియజేశారు. పిఠాపురం పట్టణం బైపాస్ రోడ్డు వద్ద గల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో పిఠాపురం పట్టణం జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఫైవ్-మ్యాన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఫైవ్-మ్యాన్ కమిటీ సభ్యులు ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్, తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఓదూరి కిషోర్, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ ఈ సమావేశాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ కార్యకర్తల నుండి అభిప్రాయాలను సేకరించారు. సందర్భంగా యు కొత్తపల్లి మండలం పాత ఇసుకపల్లి గ్రామానికి చెందిన సుమారు 100 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన కార్యకర్తలు జనసేన పార్టీలోకి చేరారు. వీరికి కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్, తుమ్మల బాబు, పెండం దొరబాబు, ఓదూరి కిషోర్, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ జనసేన పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు పిఠాపురం నియోజకవర్గానికి ఏర్పాటు చేయమన్న కమిటీల్ని అన్ని గ్రామాల్లోని కష్టపడ్డ ప్రతి కార్యకర్తని గుర్తించి ఎవరు వచ్చే స్థానిక ఎన్నికల్లో కానివ్వండి, లేకపోతే సంక్షేమం అందించే విధానంలో కానివ్వండి, అభివృద్ధి చేసుకునే విధానంలో కానివ్వండి, అన్నిటికీ కూడా ఫస్ట్ నుంచి కష్టపడ్డ కార్యకర్తని గుర్తించుకోకుండా ఉండేలాగా, అంటే గుర్తించేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వైజాగ్లో దీన్ని స్టార్టింగ్ మొన్న వైజాగ్లో జరిగిన సభలో సార్ చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కష్టపడ్డ ప్రతి కార్యకర్తని గుర్తించే విధంగా ఒక ప్రణాళిక చేస్తూ చేపట్టేదానికి ఫస్ట్ కాన్స్టిట్యుయెన్సీ వచ్చేసి దాన్ని పిఠాపురం ఎంచుకున్నారు. పిఠాపురంలో పెండం దొరబాబు గారు, మా జిల్లా అధ్యక్షులు, నేను, మన ఓదూరి కిషోర్ గారు, డాక్టర్ గారు, అలాగే మొత్తం అందరం కూడా ప్రతి గ్రామంలోంచి కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తని అందరికీ పిలిపించి, అంటే వాళ్ళ కష్టపడ్డది లేకపోతే ఎలాగా వాళ్ళు పనిచేద్దాం అనుకుంటున్నారు, ఏదైనా పోటీ చేసే ఉద్దేశం ఉందా, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా, మీ గ్రామంలో ఏమైనా అభివృద్ధి చేయాలా అనే ప్రతి ఒక్కటి కూడా గ్రామం నుంచి ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర నుంచి తీసుకుని వాళ్ళ నెంబర్స్తో సహా వాళ్ళకు ఉన్న ఒక గ్రోత్ ఏం కావాలి, ఎలా ఉండాలి అనే దాన్ని వాళ్ళ అభిప్రాయాలను కూడా సేకరించి మొత్తం ఈ రోజుతో పిఠాపురం రూరల్ మండల్, అలాగే గొల్లపురాల రూరల్ మండలం, ఉప్పాడ కొత్తపల్లి మండలం, గొల్లపురాల టౌన్ అండ్ పిఠాపురం టౌన్ ఈ రోజు ఆఖరి రోజుతో మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త నెంబర్ని స్వీకరించి ఎవరైనా ఈ కమిటీలో పాల్గొనడానికి మిస్ అయినా సరే వాళ్ళ నెంబర్లు కూడా పంపించమన్నాం. సో వాళ్ళ నెంబర్లు కూడా సేకరించడం జరిగింది. ఏ కమ్యూనికేషన్ అయినా సరే, పార్టీ నుంచి వచ్చే ఏ కమ్యూనికేషన్ అయినా సరే ప్రతి ఒక్క కార్యకర్తకి వెళ్ళి చేరాలన్నది అధినేత పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. అండ్ ప్రతి ఒక్కరిని కూడా ఆన్ ఫింగర్ టిప్స్ ఆయన కాంటాక్ట్ నెంబర్ లో ఉండేలాగా ప్రతి ఒక్కరి కాంటాక్ట్ నెంబర్ ని తీసుకోవడం జరిగింది. వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుని ఆయన దగ్గర ఉంచుకోవడం జరుగుతుంది. సో సుమారు 300 సంవత్సరాల చరిత్ర గల గొల్లప్రోలు నగర పంచాయతీలో వేయించేసి ఉన్న శ్రీ విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ముఖ్య అతిథిగా హాజరై ధ్వజస్తంభం ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గుండ్ర సుబ్బారావు, సీరం మాణిక్యం, బస్స సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీరాముల వారికి మేషాలు ఉంటాయి కాబట్టి మేషాల రాముడు అని పేరు. ఇక్కడ విష్ణాలయ సంప్రదాయాల్లో కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి విష్ణాలయం అని కూడా పిలుస్తారు. దీనికి మరి అభివృద్ధి పదంలో చాలామంది దాతలు అదేవిధంగా చాలా ధ్వజస్తంభం రామకృష్ణ గారు డొనేట్ చేశారు. అది చాలామంది ప్రజలందరూ కూడా ఇక్కడ డొనేట్ చేశారు. ఈ యొక్క ఆలయంలో ఈరోజు భక్తులందరూ కూడా మరి ధ్వజస్తంభ నిర్మాణంలో, ఆవిష్కరణలో పాల్గొని అందరూ కూడా ఆ రాముల వారిని ఆశీస్సులు ఇవ్వాలని కోరుకోవడం జరిగింది. రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలి. విద్యార్థులతో న్యాయవాదుల సంఘ అధ్యక్షులు అప్పారావు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గొట్టిపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ సంఘం శ్రీకాకుళం జిల్లా నాయకులు ఎం అప్పారావు విద్యార్థులతో ముచ్చటించి విద్యార్థులకు భారతదేశ 75 సంవత్సరాల రాజ్యాంగం చరిత్రను వివరించి దాని ప్రాముఖ్యత గురించి తెలుపుతూ రాజ్యాంగ పరిరక్షణ విద్యార్థుల బాధ్యత అని ఉద్ఘాటించారు. గిరిజన విద్యార్థులకు అంబేద్కర్ రాజ్యాంగం విశిష్టత, రాజ్యాంగంలో కల్పించిన హక్కులకు భావితరాలలో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని
ప్రపంచంలో ఎన్నో దేశాలలో శాశ్వత రాజ్యాంగం లేదని, కానీ భారతదేశ రాజ్యాంగం ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన నాటి నుండి సవరణలు జరిగాయి, కానీ మూలాలు అలాగే ఉన్నాయి. అలాగే ఉండడం కూడా ఎంతో అవసరమని తెలుపుతూ విద్యార్థులకు పలు విలువైన పుస్తకాలు పంపిణీ చేశారు. కొత్తూరు కోర్టులో అడ్వకేట్గా పనిచేస్తున్నాను. నేను ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐలు జిల్లా అధ్యక్షుడిని, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. మేము ఐలుగా ప్రజల్లో సామాజిక చైతన్యం కలుగు చేయాలి, స్కూల్ పిల్లల్లో విజ్ఞానం కలుగు చేయాలి, చదువే విజ్ఞానమే అన్నింటికీ మూలం అని నమ్మి, సమాజ మార్పుకి దోహదం చేస్తుందని నమ్మి స్కూల్స్లో మాకు తోచిన విధంగా కొన్ని విజ్ఞానదాయకమైన పుస్తకాలు, సైన్స్కి సంబంధించిన పుస్తకాలు, ప్రముఖుల తాలూకా జీవిత చరిత్రలు పిల్లలకి ఇస్తూ వాళ్ళందరూ కూడా దాన్ని చదువుకోవాలని చెప్పి, విజ్ఞానం పెంపొందించుకోవాలని చెప్పి ఈ కార్యక్రమం అనేది ఈరోజు ఈ ఆశ్రమ పాఠశాలలో పెట్టాము. ఈ ఆశ్రమ పాఠశాల యాజమాన్యం కూడా దానికి సహకరించింది. వారికి ఈ సందర్భంగా ఉపాధ్యాయ వర్గానికి అందరికీ కూడా, ప్రిన్సిపాల్కి, ఉపాధ్యాయ వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రతి చోట కూడా ఈ స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి దాన ధర్మాలు, ఏవో పిల్లలకి ఒక పూట తిండి పెట్టాము అనే దానికంటే ఇది అవసరమే, దాన్ని కాదన్నాం. అదే సందర్భంలో పిల్లల్లో సామాజిక మార్పుకు దోహదపడే విజ్ఞానదాయకమైనటువంటి అవగాహన, విజ్ఞానం కలుగు చేయవలసిన అవసరం ఉంది. ఆ రకమైన ఉత్సుకత బాల్యంలోనే కలిగితే రేపు మంచి ఆరోగ్యకరమైనటువంటి భావి భారత పౌరులు తయారవుతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము జిల్లా వ్యాప్తంగా నడుపుతున్నాము. ఈరోజు ఈ స్కూల్లో నవంబర్ 14 సందర్భంగా పెట్టవలసిన కార్యక్రమాన్ని మాకున్న పని ఒత్తిడి కారణంగా పెట్టలేకపోయాం. ఈరోజు స్కూల్ యాజమాన్యం అవకాశం ఇచ్చినందువలన ఈరోజు ఈ కార్యక్రమం నిర్వర్తించాం. దీనికి సహకరించిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామివారిని దర్శించుకున్న కేరళ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్ చంద్రశేఖర్. అర్చకులు పూర్ణ కుంభంతో ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం. అన్నదాతలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం ఉపాధ్యక్షులు కొవ్వూరి త్రినాథ్ రెడ్డి విమర్శ. సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న తుమ్మలపల్లి రమేష్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.